షో అయ్యో బాబాయ్, కుక్కర్ పేలి ఇంత అలా అయిపోయిందా దేవుడా. ఎటో పక్కన ఉన్నాం కాబట్టి సరిపోయింది. అయ్యో ఇట్లా అయ్యింది, ఇలా అయిపోయింది కుక్కర్ మూత విజులు. ఎట్లా ఎగిరి ఇక్కడ పడింది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మైలీ షైనీ. ఇవాళైతే అస్సలు నేను లేచిన టైం అసలు ఏం బాగాలేదండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ముందు చూశారు కదా. సో కుక్కర్ అయితే ఇలా పేలి ఇలా జరగడం అనేది నేను ఇంకా షాక్లోనే ఉన్నాను అనమాట. ఎందుకంటే సడన్గా అక్కడ ఎవరు లేరు కాబట్టి ఎవరికి ఎలాంటి ప్రమాదం ఏం జరగకుండా ఉందండి. లేదు అంటే నిజంగా ఎవరికో ఒకరు తగిలి ఖచ్చితంగా అయితే రక్తం అయితే కారేదనమాట. సో టైం కాదండి, నిజంగా అండి దేవుడు నేను లేచిన వేళ విశేషం అయితే బాగున్నట్టుందేమో. సో దేవుడు ఏ దేవుడో నన్ను కాపాడాడండి. సో ఎందుకంటే ఎక్కువగా లేడీసే కదా ఇంట్లో ఉంటారు, అంటే వన్ రూమ్లో ఉండేది ఎక్కువ లేడీసే కదండి. సో అలా చెప్తున్నాను అనమాట. అదేవిధంగా ఏంటంటే పిల్లలు కూడా లేరు కాబట్టి అసలు బాగుందన్నమాట. నిజంగా అండి నాకు చెప్తుంటేనే ఇప్పుడు కూడా ఆ దడ అయితే తగ్గలేదు. ఎందుకంటే లైవ్లో ఉండి చూశాను కాబట్టి సో అది నాకే తెలుస్తుందన్నమాట. ఏంటి అంటే నాకు అది కూడా కాదండి, పక్కనే ఫ్రిడ్జ్ ఉంది, ప్లస్ సిలిండరు కిందే ఉంది, అదేవిధంగా వాటర్ ప్యూరిఫైర్ కూడా ఏంటి అంటే కిందే ఉందన్నమాట. సో అస్సలండి ఏదైనా చిన్న మిస్టేక్ అయ్యిందంటే ఖచ్చితంగా అసలు ఎవరి ప్రాణాలు అయితే నిలబడేది కాదనమాట, బూడిదైపోయేది. సో నిజంగా అండి దేవుడైతే ఆ రోజు నా ఎందే ఉన్నాడు కాబట్టి నాకు అసలు ఎలాంటి ఏమి జరగకుండా అయితే నాకు సేఫ్గా అయితే బయటపడ్డా అనమాట. సో అసలు గోడ మీద అంటే ఫ్రిడ్జ్కి తగిలినట్టుంది, ఫ్రిడ్జ్కి తగిలి ఫ్రిడ్జ్ పక్కన గోడ అదో చూడండి కరెక్ట్గా అది కుక్కరు దానికి తగిలి ఇలా పడినట్టుందన్నమాట. సో నిజంగా అండి అస్సలు చాలా బాధగా అయితే ఉందన్నమాట. ఎందుకంటే రోజులన్నీ మనకు ఒకలాగా ఉండవు అన్నమాట. ఏ రోజు ఎలా ఉంటుందో ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలీదు. కాకపోతే ఏంటి అంటే ఈరోజు మాత్రము నన్ను దేవుడే కాపాడారు. సో ఎవరైనా సరే అండి మీరు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే నేను
అప్పటిదాకా అండి అసలు ఒక 5 మినిట్స్‌లోనే జరిగిపోయిందనమాట. సో, రైస్ కడిగి కుక్కర్‌లో పెట్టి పక్కన పాలైతే వేడి చేసుకున్నాను. కాఫీ అయితే కలుపుకొని సరే ఇంకొంచెం అయితే కాగుతాయిలే పాలని చెప్పనేసి నేను ఇంకో సైడ్ అయితే పాలైతే పెట్టేసి నేను బయటకొచ్చి తాగుతున్నా అనమాట కాఫీ. సో, ఒక్క 5 నిమిషాలకే అండి అసలు దన్నని సౌండ్ అయితే వచ్చింది. అది ఎలా వచ్చిందంటే కనీసము లోపలికెళ్ళి చూసేదానికి కూడా అంతలా భయపడిపోయాననమాట. సో, ఏంటి అనేసి ఒక్కసారిగా నేను, మా బావ ఇద్దరం వచ్చేసాం. ఇంక ఇంట్లో ఉండేది ఇద్దరమే కాబట్టి అసలు చూస్తే అసలు నిజంగా అండి అస్సలంటే అసలు ఎంత షాక్ అయిపోయా. అసలు కాళ్ళు చేతులు అసలు ఒక్కసారిగా ఏమి అసలు పని చేయలేదనమాట. అంత దడదడ అయితే అయిపోయింది. సో, ఇంకా ముందుకైతే వెళ్ళి ఇంకా సిలిండర్ అయితే మనం ఫస్ట్ ఆఫ్ చేద్దామని చెప్పనేసి గబగబా వెళ్ళి 2 స్టవ్‌లు ఆపేసాం అనమాట. సిలిండర్ ఆపేసాను. ఆ టైంలో మనకు ఎలా తెలుస్తుందండి ఈ టైంకే కుక్కర్ పేలుతుంది, మనం వీడియో తీసుకోవాలని మనకు ఆ టైంలో అలా అనిపించదు కదా. సో, కాబట్టి ఏంటి అంటే అయిపోయిన తర్వాత ఏంటంటే మనము అంటే మనకు జరిగింది కాబట్టి సో పక్కనోళ్ళకి కూడా అలా జరగకూడదు, వీళ్ళైనా కొంచెం జాగ్రత్త పడతారు అని చెప్పని నేను వీడియో అయితే తీసాను అనమాట. నాకు అసలు నిజంగా అండి చాలా అంటే చాలా బాధేసింది. ఏంటంటే పక్కన ఫ్రిడ్జ్‌కి గాని నిజంగా గట్టిగా తగులుంటే అక్కడే స్విచ్ బోర్డు అన్నీ ఉన్నాయన్నమాట. ఒక్కసారిగా ఏదో ఒకటి అయి ఉండేదండి. కాకపోతే నిజంగా బై లక్ కింద గోడకు తగిలి నాకు సిమెంట్ కూడా అది లేచిపోయిందనమాట. సో, అలా పడిందనమాట. అలా పడి కింద నుంచి పడింది. సో, అన్నం అంతా రైస్ అంతా పోతే పోయిందండి. మనం క్లీన్ చేసుకోగలుగుతాము. కానీ ప్రాణం అనేది పోతే మనం తిరిగి సంపాదించుకోలేం కదా. సో, నేను చెప్పేది ఏంటి అంటే లేడీస్ ఎక్కువ వంటలోనే ఉంటాం కాబట్టి మనం జాగ్రత్తగా అండి కుక్కరు అన్ని రోజుల్లో అంటే అన్ని రోజులు ఒకేలాగా ఉన్నాయి అనుకోకూడదు. ఏ టైం ఎలా ఉంటుందో మనకు తెలీదు. ఏ రోజు ఎలా ఉంటుందో మనకు తెలీదు. సో, ఎప్పుడు ఎలా జరుగుతుందో అస్సలు ఎవరికి తెలీదండి. సో, మనం ఉన్న రోజులు ఏంటి అంటే కొంచెం జాగ్రత్తగా అనమాట. అంటే కొంచెం నెగ్లెక్ట్‌గా ఉండకుండా టైం అయిపోతుంది అని హడావిడి అనుకోకుండా సో, అయితే అయిందండి టైం. ఒక 5 నిమిషాలు లేట్ అవుతుందేమో. ఒక 5 నిమిషాలకు మనల్ని ఎవరు ఏం చేసేయరు కదా. సో, కాబట్టి ఏంటంటే మనం కుక్కరు కడిగి పెట్టుకునేటప్పుడే ఏంటి అంటే మనం నీట్‌గా విజిల్ కానీ తీసి రబ్బర్ ఎలా పెట్టున్నాము, ఆ విజిల్ ఎలా పెట్టున్నాము, అది లూజ్‌గా ఉందా లేదా అనేది మనమైతే చెక్ చేసుకోవాలన్నమాట. నాకు తెలిసి ఏంటి అంటే నాకు కుక్కరు మూత వల్ల అంటే విజిల్ వల్లే అండి ప్రాబ్లం అనుకుంటా. తర్వాత ఏంటంటే రబ్బరు కూడా అనమాట. ఆ రబ్బరు నేను కొంచెం అది బయటకు వచ్చేసిందనమాట. సో, నేను తొందరలో ఏంటి అంటే ఆకలేస్తుంది, ఏం తినలేదు, తొందరగా తినాలి అని చెప్పనేసి నేను తొందరలో పెట్టేసాను అనమాట. సో, నాకు తెలిసి కుక్కరు విజిలే పోయిందనమాట. సో, నిజంగా అండి చాలా అంటే చాలా ఇప్పుడు నీకు చెప్తున్నా కానీ నా కళ్ళు అయితే వాటర్ తిరిగిపోతుందనమాట. ఎందుకంటే ఆ దగ్గరలో ఉండేలో లైవ్‌లో నేను చూశాను కాబట్టి నాకు తెలుసు అనమాట ఆ పెయిన్ ఎలా ఉంటుందనేది. సో, కాకపోతే నిజంగా అండి దేవుడు మాత్రం నన్ను నిజంగా కాపాడాడండి. సో, చూడండి ఇప్పుడు మనం ఇట్లా కడిగేసాము నీట్‌గా ఉంది అనుకుంటాం కదా. ఈ రబ్బరు కూడా అండి మనం చూసుకోవాలి. వాష్ ఏమైనా అరిగిపోయిందా ఏంటి అని మొత్తం చూసుకోవాలన్నమాట. సో, ఇక్కడ పెట్టేటప్పుడు రబ్బర్ అయితే మనం చెక్ చేసుకొని ఖచ్చితంగా చూసుకోవాలండి. చాలామంది కొంచెం అట్లా నెగ్లెక్ట్‌గా పెట్టేసుకుంటూ ఉంటారు. సో, మనం అన్నీ చెక్ చేసుకొని నీట్‌గా కుక్కర్ మూత బాగా పడిందా లేదా అన్నీ చూసుకోవాలి. హడావిడి అని లేకుండా. ఈ విజిల్ కూడా ఏంటి అంటే మనం నీట్‌గా తీసి క్లీన్ చేసుకోవాలన్నమాట. సో, మీకు ఉదాహరణకైతే నేను చూపిస్తున్నానండి ఎలా ఉంటుందనేది. రైస్ మనకు విజిల్ వచ్చిన తర్వాత ఏంటంటే దాంట్లో మనము ఇప్పు చూసామంటే అన్నం కూడా చాలా ఫుల్‌గా అయితే ఉంటుందన్నమాట. సో, దానివల్ల ఏంటంటే విజిల్ రాకుండా కూడా ఏంటంటే మనకు అన్నం కూడా మాడిపోతుందన్నమాట. సో, అట్లా కూడా ఉంటుంది. మనం కుక్కర్‌లో పెట్టేవాళ్ళు ఏంటి అంటే తొందరగా అయిపోతుందని చెప్పని కుక్కర్‌లో మనం హడావిడిగా పెట్టేస్తాం అనమాట. ఒక్కొక్కసారి దీనివల్ల మనకు చాలా ప్రాబ్లం కూడా అయిపోతుంది. కానీ రోజులన్నీ ఒకలా ఉండవని చెప్పనండి. సో, మనము జాగ్రత్తగా చేసుకోవడమే అనమాట. ఒక 5 నిమిషాలు లేట్ అయినా సరే మీకు చూడండి చూపిస్తున్నాను. రైస్ అయితే చూడండి అందులో ఎలా ఉందో ఇలా ఉంటుందన్నమాట. సో, ఇట్లా ఉండడం వల్ల ఏంటంటే మనకు కుక్కర్లు పేలే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. సో, చూసుకోండి జాగ్రత్తగా పిన్స్ కూడా చూసుకోవాలండి మనము పెట్టేటప్పుడు. ఏదో పెట్టేస్తున్నాము అయిపోతుంది కదా అనుకునేది కాదు. సో, నిజంగా అండి నేను కానీ అక్కడుంటే కరెక్ట్గా నా నెత్తి మీద అయితే తగిలి ఖచ్చితంగా బ్లడ్ అయితే కారుండేది. కాకపోతే నేను ఎటో కాఫీ తాగుదామని చెప్పని బయటకు వచ్చాను కాబట్టి సరిపోయిందండి. గోడకైతే తగిలిందనమాట. సో, పిల్లలు ఉన్న సమయంలో అలా అయి ఉంటాయండి. సో, ఒక్కసారి ఆలోచిస్తేనే అస్సలు చాలా బాధేసిపోతుందనమాట.
కానీ అలాంటి మిస్టేక్ ఇంకెప్పుడు అయితే నాకు లైఫ్లో అయితే జరగకూడదండి. ఇలా జరగకుండా ఏంటంటే జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. ఒక 5 నిమిషాలు కానీ, ఒక 10 నిమిషాలు కానీ లేట్ అయినా కానీ పర్లేదండి. సో మీరు కనుక ఖచ్చితంగా ఇలా కుక్కర్లో వండే వాళ్ళు ఏంటంటే పప్పు అయినా సరే, రైస్ అయినా సరే, ఏదైనా సరే అండి, ముందుగా అయితే మనము దీన్ని సరి చేసుకోండి. అంటే బాగా పెట్టామా లేదా అని చెప్పని 1కి 2 సార్లు చెక్ చేసుకొని అయితే పెట్టుకోండి. సో ప్రాణాలు మనకు చాలా ముఖ్యమండి. ఎందుకంటే మనల్ని నమ్ముకొని మన పిల్లలు, హస్బెండ్ అందరూ ఉంటారన్నమాట. సో రోజులన్నీ ఒకలాగా ఉండవు. ఇదొకటైతే చెప్తానండి. జాగ్రత్తగా వంట రూమ్లో ఉన్నప్పుడు జాగ్రత్తగా చేసుకోండి. అదేవిధంగా ఫ్రిడ్జ్లు కానీ, సిలిండర్లు కానీ ఉన్న జాగ్రత్తగా అయితే కొంచెం దూరంలో పెట్టుకోండి. సో మనకు ఎలాంటి ప్రమాదం ఏం జరగకుండా ఉంటుందన్నమాట. మనకు వంట అయిపోగానే సిలిండర్ కూడా ఆఫ్ చేసేసుకోండి. మీరు కొంచెం జాగ్రత్తలుగా తీసుకోండి. ఎందుకంటే మన ప్రాణం మన చేతిలోనే ఉంటుందన్నమాట. మన అజాగ్రత్త కూడా ఉంటుంది కొన్నిసార్లు. సో అట్లా ఉండకుండా మన జాగ్రత్తగా ఉండాలన్నమాట. సో అదేవిధంగా ఏంటి అంటే కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూసే వాళ్ళైతే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా వీడియో కూడా ఫుల్గా చూడండి. అదేవిధంగా లైక్ చేయండి, షేర్ కూడా చేయండి. సో నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే మీకు ఇప్పుడు నేను వంట రూమ్ మొత్తం చూపించానండి. సో ఇందులో నేను ఏదైనా మిస్టేక్ చేస్తుంటే నాకు చెప్పండి. మీరు చెప్తేనే నాకు తెలుస్తుంది అనమాట. ఎందుకంటే సిలిండర్ ఒక దగ్గరే, అదేవిధంగా గ్యాస్ ఒక దగ్గరే, అదేవిధంగా వచ్చి ఫ్రిడ్జ్ ఒక దగ్గరే, వాటర్ ప్యూరిఫైర్ ఒక దగ్గరే, అన్నీ ఒక దగ్గరే ఉన్నాయండి. చూడండి, అస్సలు నాకు ప్లేస్ లేని దానివల్ల అన్నీ ఒక్కొక్క దగ్గర ఉన్నాయి. కానీ ఎప్పుడు అలా ఉండకూడదండి. కొంచెం దూరంగా ఉంటేనే మంచిదన్నమాట. సో ఎప్పటికైనా అది రిస్క్. కాకపోతే ఏంటంటే నాకు ఇల్లు చిన్నదిగా ఉందన్నమాట. వంట రూమ్ సరిపోవట్లేదండి బయట పెట్టుకోవడానికి. సో అందుకని నేను అక్కడే పెట్టుకున్నాను. కానీ వంట చేసేంతవరకు కొంచెం దగ్గరగా ఉండి జాగ్రత్తగా చేసుకోవాలన్నమాట. సో ఈసారి నుంచి ఏంటంటే దగ్గరే ఉండి వంట చేసుకుని అప్పుడు బయటకు వస్తానండి. సో మీరు కూడా ఎవరైనా ఇట్లా ఉంటే వెంటనే అయితే ఏదైనా మార్పులు ఉంటే చేసుకోండి. అంటే సిలిండర్ పక్కనే గ్యాస్ అవన్నీ ఉన్నా కానీ. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.